దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీలను నిఫ్టీ 50, బీఎస్ఈ, సెన్సెక్స్ కుప్పకూలాయి. ఇక ఈ పతనానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటుగా ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లు ప్రధానంగా కారణమయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 1.5% క్షీణించి 1,406 రూపాయల వద్దకు చేరుకుంది. దాదాపుగా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే పయనించాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 1% నుంచి 1.5% వరకు నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సూచీలు కూడా 0.7% వరకు తగ్గుదల నమోదు చేశాయి. బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.5% తగ్గగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.2% స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది. ఇక ఈ పరిణామాలతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.6 లక్షల కోట్లు తగ్గి 438.56 లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు ఒక నివేదిక వెల్లడించింది.